భారతీయ ఆర్థిక వార్తలు 7 జూలై సాయంత్రం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది కల్పన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్, నిఫ్టీ మంగళవారం 4 రోజుల లాభాల శ్రేణిని విరమించుకున్నాయి. సెన్సెక్స్ 78,080.72 వద్ద ముగిసింది. 104 పాయింట్లు లేదా 0.13% తగ్గింది. నిఫ్టీ 50 కూడా 0.13% తగ్గి 24,398.70 వద్ద స్థిరపడింది. పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు $69 మరియు 30 సెంట్లుకి 1.09% పెరిగాయి. మార్కెట్ సెంటిమెంట్పై ప్రభావం చూపాయి. ఐటీ స్టాక్స్ మెరిశాయి. హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్ మార్కెట్ లాభాలలో నేతృత్వం వహించాయి. హెచ్సిఎల్ టెక్ 3% పెరిగి $1168 మరియు 20 వద్ద ముగిసింది. టెక్ మహీంద్రా $1447 మరియు 50 వద్ద 2.92% పెరిగింది. మరియు ఇన్ఫోసిస్ $1071 మరియు 80 వద్ద 2.84% పెరిగి స్థిరపడింది. ఎన్వైఎస్ఈలో ఇన్ఫోసిస్ ఏడీఆర్ $10 మరియు 88 సెంట్లు వద్ద ముగిసింది. అయితే అమెరికా సెషన్లో 2.51% తగ్గింది. రూపాయి 3 వారాల్లో అత్యుత్తమ సెషన్ నమోదు చేసింది. 94.96 వద్ద మూసింది. భారత రూపాయి మంగళవారం అమెరికన్ డాలర్కు 94.96 వద్ద ముగిసింది. ఎన్డీఎఫ్ డాలర్ అమ్మకాలు మరియు షార్ట్ కవరింగ్ సహాయంతో 3 వారాల్లో అత్యుత్తమ లాభాన్ని నమోదు చేసింది. క్రూడ్ ధరల తగ్గుదల తగినంత మద్దతు ఇవ్వకపోయినా రూపాయి 94 నుండి 96 పరిధిలో స్థిరంగా ఉంటుందని మింట్ పోల్ అర్థశాస్త్రవేత్తలు అంచనా వేశారు. సౌదీ అరేబియా ఆసియా చమురు ధరలను 26 సంవత్సరాల రికార్డు తగ్గింపులో $11 తగ్గించింది. సౌదీ అరేబియా ఆగస్టులో ఆసియా కస్టమర్లకు దాని ప్రధాన క్రూడ్ గ్రేడ్ ధరను బారెల్కు $11 తగ్గించింది. ఇది 26 సంవత్సరాల్లో అతిపెద్ద తగ్గింపు. అయినప్పటికీ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్లు 1.09% పెరిగి $69 మరియు 30 సెంట్లు వద్ద ముగిశాయి. బంగారం రికార్డు గరిష్టం నుండి 30% కంటే ఎక్కువ తగ్గింది. బేర్ మార్కెట్ భయాలు పెరిగాయి. బంగారం మంగళవారం 0.27% తగ్గి $4143 మరియు 90 సెంట్లు వద్ద స్థిరపడింది. మరియు అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు పెంపు అంచనాల మధ్య రికార్డు గరిష్టం నుండి 30% కంటే ఎక్కువ తగ్గింది. వెండి కూడా 1.28% తగ్గి $61 మరియు 12 సెంట్లు వద్ద ముగిసింది. విదేశీ యాజమాన్యం 50% కింద పడిపోవడంతో స్విగ్గీ షేర్లు 7% పెరిగాయి. మంగళవారం స్విగ్గీ యొక్క విదేశీ యాజమాన్యం 50% పరిమితికి దిగువకు పడిపోయిన తర్వాత స్విగ్గీ షేర్లు 7% పెరిగాయి. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారుల కొత్త వర్గాలను తెరుచుకుంది. ఈ పరిణామం క్విక్ కామర్స్ దిగ్గజానికి గణనీయమైన సానుకూలంగా పరిగణించబడుతోంది. అదానీ కేసులో డియోజే బిడ్ను తిరస్కరించే అవకాశం లేదని అమెరికన్ న్యాయస్థానం డోజ్ న్యూయార్క్ కోర్టుకు తన ఉద్దేశ్యాన్ని తెలియజేయడంతో అదానీ గ్రూప్పై క్రిమినల్ ఛార్జీలను వదిలివేయాలని డోజ్ యొక్క బిడ్ను తిరస్కరించే అవకాశం లేదని న్యాయ నిపుణులు అన్నారు. ఈ పరిణామం అదానీ గ్రూప్ స్టాక్స్ మరియు పెట్టుబడిదారుల సెంటిమెంట్కు గణనీయమైన ఉపశమనం కలిగించవచ్చు. కల్ట్, ఫిట్ రూ. 950 కోట్లు సేకరించేందుకు సెబీకి డ్రాఫ్ట్ ఐపీఓ పత్రాలు దాఖలు చేసింది. ఫిట్నెస్ ప్లాట్ఫారం కల్ట్, ఫిట్ కొత్త షేర్ల జారీ ద్వారా రూ. 950 కోట్లు సేకరించేందుకు సెబీకి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఈ ఫైలింగ్ పబ్లిక్ మార్కెట్లను వినియోగించుకోవాలని చూస్తున్న హెల్త్ అండ్ ఫిట్నెస్ స్టార్టప్కు ముఖ్యమైన అడుగుగా ఉంది. నిఫ్టీ బ్యాంక్ 58,200 వద్ద తగ్గి ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్ 0.86% పడిపోయింది. నిఫ్టీ బ్యాంక్ 0.16% తగ్గి 58,200.70 వద్ద స్థిరపడింది. ఐసీఐసీఐ బ్యాంక్ 0.86% తగ్గి $1,414 మరియు 70 వద్ద మరియు హెచ్డిఎఫ్సి బ్యాంక్ 0.07% తగ్గి $829 మరియు 30 వద్ద ముగిసింది. ఇండస్ఇండ్ బ్యాంక్ 1.23% పెరిగి $1,022 మరియు 25 వద్ద ముగిసింది. బడ్జెట్ ఆలస్యాల మధ్య ఫ్రాన్స్ 2026 జీడీపీ అంచనాను 0.7%కి తగ్గించింది. ఫ్రెంచ్ ప్రభుత్వం బడ్జెట్ అమలులో ఆలస్యం మరియు ఇరాన్ వివాదం యొక్క ప్రభావాన్ని పేర్కొంటూ 2026 జీడీపీ వృద్ధి అంచనాను 0.7%కి తగ్గించింది. యూకే యొక్క ఆఫీస్ ఫర్ బడ్జెట్ రెస్పాన్సిబిలిటీ కూడా సుస్థిరత లేని పబ్లిక్ ఫైనాన్సుల గురించి హెచ్చరించింది. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 78,180.72 0.13%. 104 పీటీఎస్. రిలయన్స్ 1308.40 0.98%. టీసీఎస్ 2096.101.87%. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 829.30 ఇన్ఫోసిస్ 1071.802.84%. ఎస్బీఐ 1038.100.04%. ఐసీఐసీఐ బ్యాంక్ 1414.700.86%.
అత్యధిక లాభం ఇన్ఫోసిస్ 2.84%. అత్యధిక నష్టం రిలయన్స్ 0.98%. బంగారు ధర లైవ్ అప్డేట్ బంగారం 4143.90 ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,26,522 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.27% తగ్గింది. మునుపటి ముగింపు $4,155 మరియు 10 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి ధర లైవ్ అప్డేట్ వెండి 61.121.28% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,866 రూపాయలు ప్రతి 10 గ్రా. వెండి ధర 1.28% తగ్గింది. మునుపటి ముగింపు $61 మరియు 92 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్ WTI క్రూడ్ ఆయిల్ 69.301.09% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 1.09% పెరిగింది. మునుపటి ముగింపు $68 మరియు 55 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. USD నుండి INR లైవ్ మారకం రేటు $94.97 వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.26% బలపడింది. మునుపటి ముగింపు $95 మరియు 21 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే IT మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.